Please like, share and subscribe to my channel. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే గోంగూర పులిహోర. రెండు కట్టల గోంగూరని కడిగి ఉడికించి గ్రైండ్ చేసుకున్న పేస్ట్, పులిహోర పొడి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగబాడలు, పల్లీలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉద్దిపప్పు. ఒక కడాయిని తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక స్పూన్ శనగబాడలు, పల్లీలు. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే ఉద్దిపప్పు ఒక స్పూన్. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ఒక స్పూన్ పులిహోర పొడి, 2 స్పూన్స్ పులిహోర పొడి యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అలా తిప్పేసుకొని ఇప్పుడు మీ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో రైస్ని యాడ్ చేసేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూర పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మన గోంగూర పులిహోర. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర ఇంకా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. పులిహోర పౌడర్ కానీ రెసిపీ మీకు తెలియకపోతే నా ముందు వీడియోస్లో పులిహోర చేశాను, అందులో పులిహోర పొడి రెసిపీ ఉంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.